ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య ఇంత పంతం ఎందుకు? ఇంత పెద్ద యుద్ధం ఎందుకు? ఇదే పెద్ద ప్రశ్న. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్‌ని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్‌గా చూస్తుంది. అంటే ఇరాన్‌ని వదిలేస్తే ఇజ్రాయెల్ మ్యాపే కనపడదు. ఇజ్రాయెల్ మొత్తం వైప్ ఔట్ చేస్తదని చెప్పి ఆల్రెడీ ఇరాన్ చెప్పింది. నేను గనక గట్టిగా ఉంటే మొత్తం ఇజ్రాయెల్‌నే వదిలిపెట్టను. ఇజ్రాయెల్‌నే మ్యాప్‌లో లేకుండా చేస్తానని. ఇప్పుడు ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఇరాన్‌ని వదిలేస్తే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలేస్తే ఇజ్రాయెల్‌కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనమాట. ఇంకో పక్క ఇరాన్ ఎప్పుడో చెప్పేసింది. ఇజ్రాయెల్‌ని మ్యాప్‌లో లేకుండా చేస్తానని చెప్పి. ముఖ్యంగా నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ ఎవ్వరికీ చెప్పకుండా విపరీతంగా కొనసాగిస్తుంది. అది తారాస్థాయికి చేరుకుంది. దాదాపు 9 అటామిక్ బాంబ్స్ తయారు చేసేంత శక్తి ఇప్పుడు ఇరాన్ దగ్గరుంది. ఇలా ఇరాన్ వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ థ్రెట్ అని చెప్పి ఆయన వాపోతున్నారనమాట. ఇంకో పక్క ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పైన పంతంగానే ఉంది. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఫైట్‌లో అసలు క్రూషియల్ పాయింట్ ఏంటి? ఎందుకు ఈ ఫైట్ అంటే బేసికల్‌గా పాలస్తీనియన్ ఇష్యూ. మీకు తెలుసు అరబ్ వరల్డ్ వర్సెస్ జియోనిస్ట్ వరల్డ్. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జ్యూస్ ఎందుకున్నారు? అసలు ఇక్కడ జియోనిస్ట్ స్టేట్ ఎందుకుంది? ఇదే ఇప్పుడు ఇరాన్‌కి పెద్ద ప్రశ్న. ఇరాన్‌కే కాదు చాలా ముస్లిం కంట్రీస్‌కి ఇజ్రాయెల్ అక్కడ ఉంటే నచ్చదు. ఇజ్రాయెల్ ప్రెజెన్స్‌నే వాళ్ళు వైప్ ఔట్ చేయాలని ట్రై చేస్తా ఉంటారు. ఇప్పుడు మనకు తెలుసు హమాస్, హెజ్బుల్లా వీటన్నిటిని ఇజ్రాయెల్ ఫైట్ చేసేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్‌లా డైరెక్ట్ అటాక్ స్టార్ట్ అయిందనమాట.